మరొకసారి అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ కరువు పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి కరువు పని పేమెంట్ మాకు డైరెక్ట్ గా కావాలి, మధ్యలో కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మగవాళ్ళకి సమానంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలి, వేతనాలు ఇవ్వాలి, మేం పని తక్కువ చేసినా బిడ్డల భారం మా మీదే ఉంది అని అడిగితే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలి అని చట్టం చేశారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకం జరిగింది అంటే, ఆ రోజుల్లో 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్నా 2,25,00,000 మంది కనీసంలో కనీసము ఉపాధి హామీ పని, కరువు పని చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉపాధి హామీ పని ఎంత బాగా చేశారంటే, ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట. పక్క ఊర్లో ఆటో ఛార్జీలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు అని చెబుతూ ఒక ఆమె, అమ్మా మీ నాన్న ఉన్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అంది. రస్నా గుర్తుందా అన్న? కానీ ఇప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు, చేసిన పనికి వేతనాలు సరిగ్గా ఇవ్వటం లేదు, టైంకి ఇవ్వట్లేదు, పని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఏ న్యాయం లేదు, పూర్తిగా ఉపాధి హామీ పనిని నాశనం చేస్తున్నారు. రాజకీయాలు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి ఉపాధి హామీ పని కూడా వెళ్ళిపోయింది. చాలా అన్యాయంగా, అధ్వానంగా ఉపాధి హామీ పని తయారైంది అని ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇలా ఎందుకు తయారైంది అంటే, ఉపాధి హామీ పని పాలించే పాలకులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు కాబట్టి. యదా రాజా తదా ప్రజ అన్నారు, యదా లీడర్ తదా కాడర్ అని కూడా అన్నారు. మీరు వినలేదేమో, ఇప్పుడు వింటున్నారు. రాజకీయ నాయకుడు వాళ్ళ లీడర్ ఎలా ఉంటారో వాళ్ళ కాడర్ కూడా అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా మాఫీ అయితేనేమి, రైతులను ఆదుకోనే విషయం అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, పేదవాళ్ళకు కట్టించిన లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి, ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పేదవాళ్లకు అందేటట్టు చేశాడు. ఎందుకు అయిందంటే, రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి కాబట్టి, పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాడు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ పథకాలన్నీ పేదవాళ్ళకు అందాయి. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, వీరి హయాంలో పథకాలు పేదవాళ్లకు సరిగ్గా అందలేదు అంటే దానికి కారణం నాయకుల మనసుల్లో పేదవాడు గూడు కట్టుకోలేదనే అర్థం. అందుకే చెప్తున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల గురించి ఆలోచన చేసిన పార్టీ. అలా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తారట ఈ బీజేపీ కొత్త చట్టంలో. ఎలాగైతే మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే చంపేశాడో, అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పనిని నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు. నాథురామ్ గాడ్సేకి, నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీని, గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట, అవునా? ఇక మీదట ఆ బొమ్మ ఉండదు. నరేంద్ర మోడీ బొమ్మ ఉంటది కావచ్చు, లేక గాడ్సే బొమ్మ ఉంటది కావచ్చు, తెలియదు. కానీ ఒక పథకాన్ని కూనీ చేయటం లేదు, ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగేవి. అంటే గ్రామంలో పొలిమేర పని చేసుకోవాలన్నా, లేక ఒక బావి తోవాలన్నా, లేక ఒక రోడ్డు వేసుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, గ్రామానికి ఏ పనులు అవసరమో అని గ్రామ సభల్లో గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని దానితో జోడిస్తే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేస్తే దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట గ్రామాలకు ఇంకా అధికారం ఉండదు. గ్రామాలలో జరిగే పనులు వల్ల ఉపాధి హామీ ముడిపెట్టడం అంటూ జరగదు. అంటే ఇక గ్రామాలలో పనులు మొత్తం ఆగిపోతాయి. బీజేపీ పార్టీ చెప్తుందట ఉపాధి హామీ పనిలో ఏ పని చేయాలి అని. ఎలాగైతే దీన్ని నిర్దేశించిందో దాని ప్రకారము గ్రామంలో పనులు జరిగేటట్టుగా, గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టుగా ఉపాధి హామీ పని గ్రామమే నిర్ణయించుకునేటట్టుగానే ఉండాలి. కేంద్రమే పూర్తి ఖర్చు పెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాతో పాటు మీరందరూ కూడా నిలబడాలి. మనం అందరము కలిసి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకున్నారు. గ్రామాలకు అధికారాలు ఉండాలని కోరుకున్నారు. గ్రామంలో అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. ఎందుకంటే గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని. అలాంటి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పుణ్యమైన పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసేయడమే కాదు, మొత్తం ఉపాధి హామీ పనిని కూనీ చేయడమే కాదు, అసలు గ్రామాలను కూడా చంపేస్తున్నారు. ఇక గ్రామాలలో అభివృద్ధి జరగదు, గ్రామాలలో పనులు జరగవు, గ్రామాలలో ఏమాత్రం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా మొత్తం గ్రామంలో నుంచి సారం లాగేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నామమ్మా, ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చదువుకున్న బిడ్డలకు, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. రైతులకు కూడా సమస్యలు ఉన్నాయి. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మన రాష్ట్రానికి రాజధానికి కూడా లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం పాలకులు కాదా? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వారు. అయినా కూడా మనకు రాజధాని ఇప్పటి వరకు లేదు అంటే పాపం ఎవరిది? ఈ నాయకులది కాదా? ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మన రాజధానికి అమరావతి అని డబ్బులు ఇస్తుందే, ఆ డబ్బులన్నీ అప్పుల కింద ఇస్తుంది, నిధుల కింద ఇవ్వటం లేదు. ఇదంతా మళ్ళా అప్పుల భారం మన రాష్ట్రం మీద పడుతుంది, మన భావితరాల మీద పడుతుంది, మన బిడ్డల మీద పడబోతుంది. ఎవరు అడిగారు అప్పులు? రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసి ఉంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రావాలి అన్నది చట్టంలో రాసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది చట్టంలో రాసింది. ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అయినా కూడా చంద్రబాబు గారు ఈరోజు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. పోనీ కూటమి సర్కార్ ఇలా ఏడిచింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా నడిపిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ పనిని కూడా కూనీ చేస్తుంటే కనీసం ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పటం లేదు అంటే మరి బీజేపీకి బానిస కాక ఏమనాలి? బాబు గారైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవ్వరికి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడడం లేదు అంటే దానికి కారణం వాళ్ళ నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ బీజేపీకి సరెండర్ అయిపోయారు, బినామీలుగా మారిపోయారు, బానిసలుగా మారిపోయారు. ఈరోజు ప్రజల తరపున నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మొన్న వారంలో మోడీ గారు అమెరికా గవర్నమెంట్ తో ఒక ట్రంప్ డీల్ చేసుకున్నారు, ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నారు ట్రంప్ తో. దాంట్లో అమెరికాలో తయారు చేయబడిన వ్యవసాయ ఉత్పత్తిని మన దేశంలో దిగుమతి చేస్తారట.
ఇక అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి మన దేశానికి వస్తే ఇక మన దేశంలో పండించిన పంటను మనం ఏం చేసుకోవాలి? మన రైతులకు విలువ ఉంటుందా? ఆ పండించిన పంటకు ధర దొరుకుతుందా? ఇక మన రైతులంతా ఏమి కావాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? నరేంద్ర మోడీ ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? అందుకే చెప్తున్నాం, మొత్తం అందరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు. ప్రజల పక్షాన నిలబడే నాయకులు కాదు వీళ్ళు. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ గారు మాత్రమే పార్లమెంట్ లో ఈ రోజు వరకు కొట్లాడుతున్నారు. కారణం, ప్రజలను ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ప్రజలకు అద్భుతమైన పథకాలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే, రుణమాఫీ చేయగలిగారు అంటే, ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పథకాలు చేయగలిగారంటే కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నాం, అదే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. అన్న హస్తం గుర్తు గుర్తుందా అన్న? అమ్మా హస్తం గుర్తు. మళ్ళీ ఈ గుర్తుని మీ గుండెల్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ గుర్తుని మీరు ఆదరించాలి. మీ అందరూ చేయి చేయి కలపండి. మా వెనకాల మీరు ఉండండి. మీకోసం కొట్లాడడానికి మేము రెడీ. మరొక్కసారి మీరందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. తెచ్చిన ఇన్ని సంవత్సరాలు జరిగిన ఉపాధి హామీ పనికి ఇప్పటి వరకు కూడా పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. అంటే డబ్బు మొత్తం ఇక్కడ ఎన్ని పనులు జరిగినా కూడా, రాష్ట్రం బిల్లులు చెల్లించినా కూడా కేంద్రం మళ్ళీ రాష్ట్రానికి పూర్తి బిల్లు చెల్లించేది. ఖర్చు మొత్తం కేంద్రం మీద పడేది. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త ఉపాధి చట్టంలో కేంద్రం 60% పెట్టుకుంటుందట, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. మన రాష్ట్రానికి ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా పనిచేసినంత కాలము 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రాన్ని. ఈరోజు కనీసము ప్రభుత్వ జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప మన రాష్ట్రం ఖర్చులు భరించే స్థితి అయినా చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారైనా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం 40% ఖర్చు పెట్టుకోవాలి అని అంటే రాష్ట్రం దగ్గర డబ్బు లేదు కాబట్టి ఉపాధి హామీ పనికి రాష్ట్రం డబ్బులు ఇవ్వదు. ఇక ఉపాధి హామీ పనికి రాష్ట్రమే డబ్బులు ఇవ్వక, పనే ఇవ్వకుంటే ఇక కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, 60% డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వీళ్ళ స్కీము. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని లేపేద్దాము అన్నదే వీళ్ళ కుట్ర. ఇది ఇలాగే సాగితే అసలు మొత్తం ఉపాధి హామీ పని లేకుండానే పోతుంది. బీజేపీ పార్టీ కూటమి చెప్తున్న మాట ఏమిటంటే, కాంగ్రెస్ ఇచ్చిన పథకంలో 100 రోజులే ఇస్తామన్నారు, బీజేపీ తెచ్చే ఈ పథకంలో 120 రోజులు ఇస్తామంటున్నారు. అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ పథకం అంట, ఉపాధి హామీ పథకం 100 రోజులేనట. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకంలో మేము 125 రోజులు ఇస్తాము అని ప్రచారం చేసుకుంటున్నారు, పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవము, అబద్ధము. ఎందుకంటే గత సంవత్సరం చూసుకున్నా కూడా సగటున కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. ఇందాక అక్క చెప్పినట్టు 30 రోజులే ఈ గ్రామంలో పని ఇచ్చారమ్మా, 100 రోజులు ఇవ్వలేదు అని చెప్పింది. అలా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారట. అంటే సంవత్సరానికి కేవలం 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు మేమిప్పుడు 125 రోజులు పని ఇస్తాము అంటే మీరు నమ్ముతారా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వలేదు. చట్ట ప్రకారం 100 రోజుల పని కూడా ఇవ్వని వాళ్ళు 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెలా, పిచ్చివాళ్ళ? ఇది పూర్తిగా అబద్ధం. 125 రోజులు బీజేపీ పార్టీ పని ఇస్తుంది అన్న మాట
అబద్ధము, బూటకము, మోసం. వీళ్ళు 100 రోజుల పథకానికి కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వక ఇంత సతాయించే ఈ నాయకులు మేము 125 రోజులు నడుపుతాము సక్రమంగా అంటే ప్రజలందరూ నమ్మాలా? వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ చిత్తశుద్ధితో నడిపే ఉద్దేశమే ఉంటే ఇప్పటి వరకు నడిపేది సక్రమంగా నడిపేవాళ్ళు, పేదవాళ్లకు పని కనిపించేవాళ్ళు, చేసిన పనికి పేమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇవి ఏవీ చేయకుండా ఇప్పుడు మేము కొత్త పథకం తెస్తాము, అంతకంటే అద్భుతమైన పథకం తెస్తాము అని బీజేపీ అనడము పూర్తిగా అవాస్తవము, మోసం చేసే ప్రయత్నమే. మళ్ళీ చెప్తున్నాము, కనీసం 800 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోలేని ప్రభుత్వం మన ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనీసం 800 కోట్లు కూడా ఉపాధి హామీలో పోయిన సంవత్సరము మనం ఖర్చు పెట్టలేకపోయాము. చంద్రబాబు గారు పెట్టలేకపోయాడు. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్ట ప్రకారము 125 రోజులు పనిస్తే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన రాష్ట్రానికి. కనీసం 800 కోట్లు ఖర్చు పెట్టలేదు చంద్రబాబు గారు, 5,000 కోట్లు ఖర్చు పెడతాడా ఉపాధి హామీ మీద? ఇది మనం నమ్మాలా? మళ్ళీ మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాబట్టే ఈ పథకం పతనం కాకుండా ఉండాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మేమే కాదు, మీ అందరూ కూడా ఎదిరించాలి. ఉపాధి హామీ పని యథావిధిగా జరగాలి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే దీన్ని నిర్దేశించిందో దాని ప్రకారము గ్రామంలో పనులు జరిగేటట్టుగా, గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టుగా ఉపాధి హామీ పని గ్రామమే నిర్ణయించుకునేటట్టుగానే ఉండాలి. కేంద్రమే పూర్తి ఖర్చు పెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాతో పాటు మీరందరూ కూడా నిలబడాలి. మనం అందరము కలిసి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకున్నారు, గ్రామాలకు అధికారాలు ఉండాలని కోరుకున్నారు, గ్రామంలో అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. ఎందుకంటే గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని. అలాంటి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పుణ్యమైన పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడమే కాదు, మొత్తం ఉపాధి హామీ పనిని కూనీ చేయడమే కాదు, అసలు గ్రామాలను కూడా చంపేస్తున్నారు. ఇక గ్రామాలలో అభివృద్ధి జరగదు, గ్రామాలలో పనులు జరగవు, గ్రామాలలో ఏమాత్రం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా మొత్తం గ్రామంలో నుంచి సారం లాగేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నామమ్మా, ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చదువుకున్న బిడ్డలకు, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. రైతులకు కూడా సమస్యలు ఉన్నాయి. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇలా 1 కాదు 2 కాదు, మన రాష్ట్రానికి రాజధానికి కూడా లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం పాలకులు కాదా? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వారు. అయినా కూడా మనకు రాజధాని ఇప్పటి వరకు లేదు అంటే పాపం ఎవరిది? ఈ నాయకులది కాదా? ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మన రాజధానికి అమరావతి అని డబ్బులు ఇస్తుందే, ఆ డబ్బులన్నీ అప్పుల కింద ఇస్తుంది, నిధుల కింద ఇవ్వటం లేదు. ఇదంతా మళ్ళా అప్పుల భారం మన రాష్ట్రం మీద పడుతుంది, మన భావితరాల మీద పడుతుంది, మన బిడ్డల మీద పడబోతుంది. ఎవరడిగారు అప్పులు? రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసి ఉంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రావాలి అన్నది చట్టంలో రాసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది చట్టంలో రాసింది. ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అయినా కూడా చంద్రబాబు గారు ఈరోజు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. పోనీ కూటమి సర్కారు ఇలా ఏడ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా? రాజశేఖర రెడ్డి గారు ఎంతో అద్భుతంగా నడిపిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ పనిని కూడా కూనీ చేస్తుంటే కనీసం ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పటం లేదు అంటే మరి బీజేపీకి బానిస కాగా ఏమనాలి? బాబు గారైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవ్వరికి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడటం లేదు అంటే దానికి కారణం
వాళ్ళ నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ బీజేపీకి సరెండర్ అయిపోయారు, బినామీలుగా మారిపోయారు, బానిసలుగా మారిపోయారు. ఈ రోజు ప్రజల తరపున నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీ గుండెలో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ గుర్తుని మీరు ఆదరించాలి. మీ అందరూ చేయి చేయి కలపండి. మా వెనకాల మీరు ఉండండి. మీకోసం కొట్లాడడానికి మేము రెడీ. మరొకసారి మీరందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్